హాయ్ హలో డీజీకే డైరీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ వేసి దానిలో చికెన్ వేసి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో నేను చికెన్ని ఉడకబెట్టుకుంచుకుని ఫ్రై చేశాను, ఆ వీడియో ఉంది చూడండి. ఇప్పుడైతే నేను ఈ చికెన్ని పచ్చి చికెన్ని వాష్ చేసుకుని దానిలో ఉప్పు కారం పసుపు వేసి అరగంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకుని తర్వాత ఫ్రై చేశాను. దానిలోనికి 3 ఆనియన్స్ని కూడా తరిగి ఉంచుకోవాలి, 4 పచ్చిమిర్చి తరిగి ఉంచుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు పట్టి ఉంచుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ చికెన్లో యాడ్ చేసుకున్నాను. తక్కువ ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఫ్రై చాలా బాగా ఉంటుంది. సైడ్ డిష్గా నేను టమాటా రసాన్ని పెట్టుకున్నాను. ఈ చికెన్ ఫ్రై అవుతూ ఉండగా ముందుగా మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని సగం వేగిన తర్వాత యాడ్ చేస్తే ఈ ఆనియన్ను కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్ని యాడ్ చేసుకున్నాను, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. నిదానముగా ఈ చికెన్ని ఆనియన్ని కలయబెట్టుకోవాలి. దీనిలోనికి గరం మసాలా పౌడరు, నేను ఇంట్లో పట్టిన మసాలా పౌడర్ని వాడతానండి. ఇప్పుడు ఈ చికెన్ని మరలా ఒకసారి కలయబెట్టుకుంటూ ఉండాలి. ఇది చికెన్ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రసం తయారైనదండి. ఇప్పుడు 2 స్పూన్ల మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. చికెను బాగా ఫ్రై అయిందండి. ఇది ప్లెయిన్ రైస్లోకి, వెజిటబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ముందుగా కొత్తిమీర పుదీనా కడిగి ఉంచుకున్నాను కదా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ చాలా బాగా ఫ్రై అయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.